మహాయుద్ధం ప్రారంభమయ్యే ముందు ఒక యోధుడు భూమిపై అడుగుపెట్టాడు. అతడి జననం ఓ దేవతావరం. సూర్యుని కాంతిలో జన్మించిన శిశువు తల్లి ప్రేమను కూడా పొందకుండానే నదిలో విడిచివేయబడ్డాడు. అతనికి వంశం లేదు, రాజ్యం లేదు, కానీ గర్వం ఉన్నది. అతనికి ఓ పేరు ఉంది, కర్ణుడు. యుద్ధ భూమిలో అతడి చక్రం నేలలో దిగిపోయింది. ఆయుధం చేతిలో ఉన్న అదృష్టం మాత్రం అతనికి దూరంగా నిలిచింది. అతడు మౌనంగా ప్రార్థించాడు, ధర్మం కోసం ఓ క్షణం ఆపు అని. కానీ ఆ ధర్మమే అతన్ని వదల్లేదు. బాణం పరమాన్నం వంటి శక్తితో వచ్చి అతని శరీరాన్ని ఛేదించింది. కానీ అతని గౌరవాన్ని మాత్రం గెలవలేకపోయింది. పడిపోయాడు కానీ ఓడలేదు. శరీరం కూలిపోయింది కానీ అతని కీర్తి ఆకాశంలో మార్మోగుతోంది. అతడు ఓ రాజు కాదు కానీ మహాయోధుడు, ఓ గర్వించదగిన ఓ పుత్రుడు, కానీ తల్లి పేరు తెలియనివాడు, ఓ స్నేహితుడికి అంకితుడైనవాడు, చివరి శ్వాస వరకు నైతికత నిలబెట్టుకున్నవాడు. అతడే కర్ణుడు.